వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. కొన్ని వార్తలు చదివి మర్చిపోవచ్చు, కానీ కొన్ని ఘటనలు మాత్రం మనసులో ప్రశ్నగా మిగిలిపోతాయి. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ఘటన కూడా అలాంటిదే. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రూపారెడ్డి వద్ద చదువుకుంటున్న 2 10వ తరగతి విద్యార్థులు హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. డబ్బు కోసం దొంగతనానికి వెళ్లిన సమయంలో ఆమె తమను గుర్తించడంతో దాడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. 10వ తరగతి వయసులోనే హత్య ఆలోచన ఎలా వచ్చింది? పుస్తకాలు పట్టాల్సిన చేతుల్లో కత్తులు ఎందుకు వచ్చాయి? కేవలం డబ్బుల కోసమే అయితే 27 సార్లు పొడిచి చంపేంత కసి వారిలో ఎందుకు పుట్టింది? చిన్న వయసులోనే మద్యానికి జల్సాలకు అలవాటు పడ్డారా? ప్రిన్సిపల్ మందలించడంతోనే కక్ష పెంచుకుని చంపేందుకు పక్కా ప్లాన్ చేసుకున్నారా? 10వ తరగతి చదివే విద్యార్థులు అంత కర్కశంగా తయారవడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? వారి వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఇవే ఇప్పుడు చాలా కీలకం. ప్రస్తుతానికి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం డబ్బు కోసమే దొంగతనానికి పాల్పడ్డారని, వారిని గుర్తుపడుతుందనే భయంతోనే చంపేశారని పోలీసులు చెబుతున్నారు. పిల్లల మార్కులు తగ్గితే తల్లిదండ్రులు వెంటనే గమనిస్తారు. ర్యాంకు పడిపోతే ఆందోళన చెందుతారు. కానీ వారి ప్రవర్తనలో మార్పులను ఎంతమంది గమనిస్తున్నారు? ఎవరితో స్నేహం చేస్తున్నారు? తరచూ డబ్బు ఎందుకు అడుగుతున్నారు? ఫోన్లో ఏం చూస్తున్నారు? అకస్మాత్తుగా ఖరీదైన వస్తువులు ఎలా వస్తున్నాయి? కోపం, అసహనం ఎందుకు పెరుగుతున్నాయి? మార్కులపై నిఘా ఎంత ముఖ్యమో పిల్లల మనసుపై దృష్టి అంతకంటే ముఖ్యం. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించిన వివరాల ప్రకారం కేసు దర్యాప్తు కోసం 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సుమారు 70 సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. విచారణలో ఒక విద్యార్థి వద్ద 1,54,000 నగదు గుర్తించారు. నగదు నోట్లపై రక్తపు మరకలు కనిపించడంతో ఫోరెన్సిక్ పరీక్షలకు పంపగా ఆ రక్తం రూపారెడ్డిదేనని నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రకారం నిందితుల్లో ఒకరికి మద్యం అలవాటు, బైకులపై మోజు ఉన్నట్లు గుర్తించారు. గతంలో హాస్టల్లో ఉండే అతడిని రూపారెడ్డి మందలించి డే స్కాలర్గా మార్చినట్లు తెలిపారు. దీంతో ఆమెపై కోపం పెరిగినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. హత్యకు ముందు ఇంటి వద్ద రెక్కి నిర్వహించి మాస్కులతో ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో రూపారెడ్డి వారిని గుర్తించడంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగాల్సి ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 విద్యార్థులు మైనర్లు కావడంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన మన ముందు ఉంచిన ప్రశ్నలకు మాత్రం సమాధానం వెతకాల్సిందే. ఒక బాలుడు నేరం చేసిన తర్వాత అతడిని ప్రశ్నించడం సులువు, కానీ నేరం వైపు అడుగులు వేస్తున్నప్పుడే గుర్తించి ఆపగలిగామా? ఇదే అసలు ప్రశ్న. పిల్లలకు మంచి విద్య, ఖరీదైన ఫోన్లు, సౌకర్యాలు ఇవ్వడం మాత్రమే సరిపోదు. మంచి, చెడు, కోప నియంత్రణ, డబ్బు విలువ, ఇతరుల పట్ల గౌరవం, బాధ్యత వంటి విలువలను కూడా నేర్పాలి. పాఠశాలలు కూడా మార్కులు, పరీక్షలకే పరిమితం కాకుండా విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించి అవసరమైనప్పుడు కౌన్సిలింగ్ అందించాలి. చివరగా ఒక ప్రశ్న: నా బిడ్డ చదువులో ఎలా ఉన్నాడు అని అడగడంతో పాటు నా బిడ్డ మనసులో ఏముంది, తన చుట్టూ ఏం జరుగుతుంది అని ఎప్పుడైనా అడిగామా? రూపారెడ్డి ఘటనను కేవలం క్రైమ్ వార్తగా మర్చిపోకుండా మన పిల్లల భవిష్యత్తుకు ఒక హెచ్చరికగా తీసుకోవాల్సిన సమయం ఇది.